హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్. చూడండి మా అమ్మ ఏం చేస్తుంది. మా మామిడికాయగా వస్తుందండి. అదొక మామిడికాయల పిచ్చిది. చూడండి మామిడికాయగా వస్తుంది. అది తోతపరి అంట. అది పండు అయ్యింది. మా చిన్ను చూడండి, వాడి బొమ్మలన్నీ ఇంటి నిండా బొమ్మలేనండి. అగో వాడు మమ్మల్ని అందరినీ కొడుతున్నాడు. వాడి బొమ్మలన్నీ పాడేసుకొని ఆడుతున్నాడు. ఏ నానా చిన్ను, చిన్ను హాయ్ చెప్పు. చిన్ను బాయ్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పవా? చెప్పు నాన్న, హాయ్ చెప్పు. ఇదండి మా ఇల్లు. ఇది మా దేవుడు సెల్ఫ్. ఇదండి మా ఇల్లు అంతా. అది చూడు ఎట్లా ముక్కలు ముక్కలు కోసేసి కత్తిని బలి చేసేస్తుందండి మొత్తము. అదొక పిచ్చిది, మామిడికాయల పిచ్చిది. అది చూడండి ఎలా సన్న సన్నగా అన్ని పీసెస్ చేసి ఇంకా తింటాను ఇప్పుడు. ఇంకా ఇప్పటి రోజుల్లో ఒకటి నేను చెప్పాలనుకుంటున్నానండి. వినే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతుంది. చెప్తే వినని వాళ్ళకు చెడంగా చూడాలి. వెనుకట పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ మాట. అది ఇప్పుడు ఎందుకో నాకు గుర్తొచ్చింది. కానీ మనం ఎంత మేలు చేద్దామని అనుకుంటాం పిల్లలకి, వాళ్ళకి అర్థం కాకుండా మరి వాళ్ళ పద్ధతిలోనే వెళ్ళిపోతారండి. మనం పిచ్చోళ్ళం. కానీ వాళ్ళకి అర్థమయ్యేసరికి మనం ఉండం, మనం చూడలేమేమి. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు మా అమ్మ ఏం చెప్పింది, మా డాడీ ఏం చెప్పాడు అనే విషయంకి వాళ్ళకి మేము లేనప్పుడే అర్థమవుతుందండి. వాళ్ళకి ఉన్నప్పుడు ఎవరికైనా సరే, ఏ పిల్లలు కానీ ఏ తల్లిదండ్రులకైనా కానీ ఉన్నప్పుడు తెలియదండి తల్లిదండ్రుల విలువ. లేనప్పుడు తల్లిదండ్రుల విలువ ఎంత అంటే అప్పుడు పోగొట్టుకున్నాక ఎంత వెతికినా రాదు. కోట్లు పెట్టినా కూడా తల్లిదండ్రులను సంపాదించుకోలేరండి. నా మనసుకు ఎందుకో చెప్పాలనిపించిందండి, అందుకే చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మమ్మల్ని ఇంకా ముందుకు సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మా రీల్స్ చూసే వాళ్ళందరికీ పేరైన కృతజ్ఞతలు. మా చిన్ను చూడండి, వీడితోనే నాకు చాలా టైంపాస్ అయిపోతుందండి. హాయ్ చెప్పు చిన్ను.